పాకలు బీచ్కి వెళ్దామని బయలుదేరామండి. ఇది సింగరాయకొండ నుంచి 5 km ఉంటుంది. అది బీచ్ వరకు అయితే 7 km ఉంటుందండి. వీళ్ళైతే చాలా హ్యాపీగా బయలుదేరారు. చూడండి వీళ్ళు గొడవ. ఇది ఫ్రంట్ సీట్ కోసం గోల. నేను ఏదో ఒకటి చెప్పి సెట్ చేశాను. సింగరాయకొండ దాటాక పాకలకి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంటుందండి. ఈ చెరువు మిడిల్లో కమలంలో కూర్చున్న సరస్వతి అమ్మవారు ఉంటారు. ఆ విగ్రహం అక్కడికి ఎలా వచ్చిందో, చెరువు మధ్యలో ఎందుకుందో విషయం అయితే నాకు తెలియదు కానీ చూడటానికి చాలా చాలా అందంగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి నేను అటు ఇటు వెళ్ళేటప్పుడైనా చూసుకుంటూ వెళ్ళేదాన్ని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడడానికి. చూస్తుంటే మీకేమనిపించిందో చెప్పండి. సింగరాయకొండ, కందుకూరు పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ పాకల బీచ్ అందరికీ తెలిసే ఉంటుందండి. ఎందుకంటే కార్తీక మాసాల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు బీచ్ కి. కానీ దూరం వాళ్ళకైతే ఇది కొంచెం తక్కువే తెలుసు. ఎక్కువగా మనకి ఒంగోలుకు దగ్గరగా ఉన్న కొత్తపట్నానికి అటు ఇటు వెళ్తుంటారు. కానీ పాకల బీచ్ అన్నిటికన్నా చాలా అందంగా ఉంటుంది. మనం పాకల్లో ఎంటర్ అయిపోయామండి. ఇది కృష్ణాలయము. యువతల వైపే మేము ఉండేవాళ్ళం. ఇదిగో ఇక్కడే వాళ్ళు పడగొట్టేసి మొత్తం ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేసుకున్నారు. బీచ్ కి ఎంటర్ అయ్యామో లేదో మా వాళ్ళ ఆనందం చూడాలి. మాకు అసలు దొరకలేదు. పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతారు, మనకి భయం కదా. నేను పిలుస్తూ ఉన్నాను. ఇంకా పాప వెనక్కొచ్చి మళ్ళా నేను చేయి ఊపానో లేదో పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇంకా అలాగే చెప్పడం మర్చిపోయాను. అప్పుడు సునామీ వచ్చినప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు వాటర్ మొత్తం ఇదంతా పల్లికారులు ఇల్లు మొత్తం మునిగిపోయాయండి. మా ఇంటి వరకు అయితే రాలేదు కానీ మమ్మల్ని మాత్రం ఊరి నుంచి పంపించేశారు. ఏదేమైనా మళ్ళా జనాలు వస్తూనే ఉంటారు. మనం ఇక్కడ చూస్తూనే ఉంటాము. ఈ అందాలను ఆస్వాదిస్తూనే ఉంటాము. ఎక్కువగా అసలు పాకలకైతే ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా మంది వస్తూ ఉంటారండి. సండేస్ అయితే ఇంకా ఖాళీ ఉండదు. ఎంత మంది జనాలు వస్తూ ఉంటారో ఇక్కడికి. ఇంతకీ ఈ వీడియో ఎంతవరకు చేరిందో కామెంట్ చేయండి. ఇది ఎవరో కూడా చెప్పండి. మా పిల్లలు చూడండి వాటర్ లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళని కాపలా గాయడానికి సరిపోయిందండి మాకు. మేమైతే మునగలేదు. మేము దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ లోపలికి వెళ్ళిపోతారా అని భయంతో. వాడన్నా కంట్రోల్ అవుతారు కానీ మా పాప అయితే మాత్రం అది ఆడపిల్ల కాదండి, పులి పిల్ల. అస్సలు ఒక దగ్గర కుదిరిగా ఉండదు. సో ఏదో ఒకటి చేస్తానే ఉంటది. వాళ్ళ కోసమే కదండి మనం ఏం చేసినా. వాళ్ళ ఆనందమే మన ఆనందం. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే మనం అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటాము. చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా మనల్ని చూసి ఇలాగే ఫీల్ అయ్యి ఉంటారేమో. నాకు ప్రకృతిని ఆస్వాదించడం, మొక్కలు నాటడం, ఇలా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. మనం ఈ వయసులో ఇంకొంచెం చేయలేం కదా. అందుకని మా పిల్లలకి అన్ని చూపిస్తూ ఉంటాను. అన్ని దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాను. పాకలు నేను చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందండి. అప్పుడేమో కొంచెం ఊరికి దూరంగా ఉండేది సముద్రం. ఇప్పుడు ఊరికే దగ్గరగా వచ్చేసింది. అంటే దగ్గరలో ఇల్లు అవన్నీ వచ్చేసాయండి. దానికి తోడు సముద్రం ఒడ్డునే కొత్తగా హోటల్స్ అవి పెట్టారు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అవి ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ, చికెన్ పకోడీ, చేపలు, రొయ్యలు, పీతలు, తినే ఐటమ్స్, కూల్ డ్రింక్స్ అన్ని దగ్గరలోనే అమ్ముతున్నారండి. మేము చిన్నప్పుడు ఈ షాప్స్ అన్ని ఏం లేవు. ఈ సముద్రం అందాలను చూడండి ఎంత బాగున్నాయో. నేను సరదాగా కొంచెం సేపు అలా ఎంజాయ్ చేశాను. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే. సముద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు బిరగది నాసు, నన్ను విడి నేను చూసనే. తీయని స్వప్నమిది చెరగది మనోనిధి, కలలో నన్ను నేనే చూసనే. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు. ఇక నేనే నాకు తోడు అని లోకమనేది పొడు. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు. ఇక నీవే నాకు తోడు అని లోకమనేది పొడు. దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశపడ్డానే. వలదని ఆపునది ఏదని అడిగేమది, నదిలో ఆకువలే కొట్టుకుపోయానే. గరికలు విరులే
వజ్రవల్లె నీ మెరియుచుంటిదిప్పుడు ఒక వ్యక్తి మనసోలే ఈ మనసోగెనిప్పుడు తొడగాని వజ్రవల్లె నీ మెరియుచుంటిదిప్పుడు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగిలే సంద్రపూలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నాసు నన్ను నేను చూసనే తీయని స్వప్ననిధి చెరగని మనోనిధి కలలో చూసనే ఒక వ్యక్తి మనసోలే ఈ మనసోగెనిప్పుడు తొడగాని వజ్రవల్లె నీ మెరియుచుంటిదిప్పుడు అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె మొక్క రమ్మంటోందో అందగాడా పూల పక్క ఆకు వక్క అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించి ఆడుబొమ్మ ఆడుకోరా పాడుకోరా రాత్రిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా నాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీ కోసం చూసారుగా బీచ్ లో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అప్పుడు చెప్పాను కదా నేను ఇక్కడ అంతకు ముందు ఏం లేవని, ఇప్పుడే కొత్తగా పెట్టారండి ఇవన్నీ. సరే వచ్చాం కదా అని ఒక పట్టు పట్టేసాము. ఏమైనా తినాలన్నా ఫుడ్ ని ఎంజాయ్ చేయాలన్నా మా కొడుకు తర్వాతనండి ఎవరైనా గాని. బాగా ఆస్వాదిస్తా తింటాడు తినాదేమైనా గాని. అందరం చేపలు పీతలు చికెన్ పకోడీ ఆర్డర్ ఇచ్చి చల్లని వాతావరణంలో వేడివేడిగా తినేసాము. అప్పుడే కొంచెం పొద్దుపోయిందండి. అయినా కానీ మేమంతా తినేసి నిదానంగా బయలుదేరి ఇంటికి వచ్చాము. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఎంజాయ్ చేయాలంటే మీ తర్వాతేనని. మీరైనా ఎంజాయ్ చేయొచ్చండి, కాకపోతే దానికోసం కొంచెం టైం కేటాయించాలి అంతే. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు వాచింగ్.